రామకృష్ణారెడ్డి జిల్లా సంఘటన మంత్రి, ఆంధ్ర ప్రాంతం, పోలవరం జిల్లా. జనజాతి సురక్ష మంచి పేరు మీద బయట చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజనులు మొత్తం దేశంలో 785 గిరిజన తెగలు ఉన్నాయి. అదేవిధంగా మా ఆంధ్ర ప్రాంతానికి 33 గిరిజన తెగలు ఉన్నాయి. ఈ 33 గిరిజన తెగల నుండి ఈరోజు మేము ఢిల్లీ రావడం జరిగింది. మా యొక్క ముక్తకంఠం ఏమిటంటే, గిరిజనుడు మతం మారితే వారి యొక్క ఎస్టీ జాబితా తొలగించాలని మేము ఈరోజు గవర్నమెంట్ మీద డిమాండ్ చేస్తున్నాము. ఒక క్రిస్టియన్ ముస్లిమ్స్ మా యొక్క ఉద్యమం కాదు, మేము గవర్నమెంట్ మీద డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ మతం మారినట్లయితే వెంటనే వారి ఎస్సీ హోదా తొలగిపోతుంది. కానీ ఎస్టీ మతం మారిపోతే వారి ఎస్టీ జాబితా తొలగిపోవటం లేదు. దాని కారణంగా ఈ రోజు దేశవ్యాప్తంలో ఉన్నటువంటి 785 గిరిజన తెగల నుంచి వచ్చి మా యొక్క నినాదం డిలిస్టింగ్ డిలిస్టింగ్ డిలిస్టింగ్. ఎవరైతే గిరిజనుడు మతం మారాడో వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి. 341 341 ఆర్టికల్ అయితే ఏ విధంగా అయితే ఉందో 342 ఆర్టికల్ కూడా అదే విధంగా సవరణ చేయమనేసి ఈ రోజు మేము గవర్నమెంట్ మీద డిమాండ్ చేస్తున్నాం. మేము చేస్తున్న ఉద్యమం ఒక ముస్లింస్ ఒక క్రిస్టియన్స్ మీద కాదు, మేము చేస్తున్నటువంటి ఉద్యమం మా యొక్క చట్టం మీద సవరణ చేయమనేసి గవర్నమెంట్ మీద అడగడం జరుగుతుంది. ఈ రోజు చూసినట్టయితే ఆంధ్ర ప్రాంతంలో ఆకివీడులో మొన్ననే జరిగింది. డిప్యూటీ స్పీకర్ శ్రీరాముడిని దర్శనం చేసుకోవడానికి శ్రీరాముడు కళ్యాణం చేసేటప్పుడు దర్శనం కోసం వెళ్తే అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్ వ్యవస్థ రాళ్లతోని మేకులతోని దాడి చేయడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి చర్చిల్ని పర్మిషన్ లేవు, కానీ వెంటనే స్పీకర్ దాన్ని స్పందించి 113 చర్చిలను వెంటనే స్వాధీనం చేసి పగలగొట్టడం జరిగింది. ఈ విధంగా గిరిజన ప్రాంతాలు అనేక రూపాల్లో మత మార్పిడి జరుగుతుంది. ఒక పక్క ముస్లింస్ మత మార్పిడి చేస్తున్నారు, ఒక పక్క క్రిస్టియన్స్ మత మార్పిడి చేస్తున్నారు. కానీ ఆచార వ్యవహారాలు మొత్తం దెబ్బతింటున్నాయి. ఈ రోజు గిరిజన పండగలు కొర్రకొత్త, సామకొత్త, ముడమకొత్త, ఇటుకల పండగ, గంగాలమ్మ పండగ, పంచభూతాలను ఆరాధనగా పూజ చేస్తాం. మేము పంచభూతాలను దైవంగా భావిస్తాం. నీరు, గాలి, పుట్ట, చెట్టు వీటన్నింటినీ భగవంతుని చూస్తాం. దీన్ని మొత్తం నాశనం చేస్తున్నారు. ఒక త్రిమూర్తి ఉందంటే ప్రతిరోజు బొట్టు పెట్టుకుంటుంది, ఆ బొట్టును తెరిపేస్తున్నారు. మొత్తం మారిన తర్వాత స్త్రీమూర్తి గాజులు వేసుకుంటుంది, మెట్టులు వేసుకుంటుంది, తాడిబొట్టు ఉంటుంది. దీన్ని మొత్తం ఎవరైతే క్రిస్టియన్ వ్యవస్థలోకి వెళ్ళిన తర్వాత బ్రెయిన్ వాష్ చేసి మొత్తం తొలగించడం జరుగుతుంది. ఈ వ్యవస్థ కాదు మాది. మన సాక్షాత్ భగవంతుడితో కలిసిమెలిసి ఉన్నటువంటి వన వీరులం మేమందరం. వన వీరులం మేం, రణధీరులం, భరత మాత బుద్ధి బిడ్డలం. కాబట్టి ఈ యొక్క డిమాండ్ రేపు 24న మన ఎర్రకోటలో మేము ర్యాలీ సంసిద్ధంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికే ప్రతి రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ విధంగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి ఉన్నారు మాకు ఢిల్లీ పెద్దలు. రేపు మా యొక్క గళం వినిపిస్తాం. అక్కడ ఈ ఆహ్వానం గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ, అదేవిధంగా అమిత్ షా హోంశాఖ మంత్రి గారు కూడా మా యొక్క గళం వినడానికి మాకు ఈ సభకి వస్తున్నందుకు మేము గిరిజన ప్రాంతం నుంచి వచ్చినందుకు చాలా అభినందన చేయడం జరుగుతుంది. భారత్ మాతా కీ జై, బిర్సా ముండా కీ జై, బిర్సా ముండా కీ జై, జై 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 మాతా.